భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే కోల్కతా వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కదా! అయితే ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే హార్దిక్ పాండ్యాకి అలాగే రోహిత్ శర్మకి మధ్య చాలా పెద్ద గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే రెండో రోజైన సోమవారం నెట్స్‌కి హార్దిక్ పాండ్యా దూరంగా ఉండటం గురించి గంభీర్ ప్రత్యేకంగా తనతో మాట్లాడాడు. 30 నిమిషాల పాటు వీరిద్దరు చర్చించుకున్నారు. టీమిండియా వైస్ కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాకు ఇవ్వాలని గౌతమ్ గంభీర్ పట్టుపట్టినట్టు తెలుస్తోంది. అందుకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా సెలెక్టర్లు అంగీకరించలేదన్న వార్తలు చాలా గట్టిగా వినిపించాయి. ఈ క్రమంలో హార్దిక్ గంభీర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఇంగ్లాండ్‌తో వన్‌డే సిరీస్‌కు సెలక్షన్ కమిటీ గత శనివారం జట్టును ప్రకటించింది. టీం వివరాలు వెల్లడించే ముందు సెలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించింది. అయితే జట్టు ఎంపికలో గంభీర్ అతిజోక్యాన్ని సెలెక్టర్లు సహించడం లేదని తెలుస్తుంది. హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని, సంజు శాంసన్‌ను కీపర్‌గా తీసుకోవాలని గంభీర్ ప్రతిపాదిస్తే, అగాకర్ రోహిత్ మాత్రం గిల్‌కు వైస్ కెప్టెన్సీ ఇచ్చి కీపర్‌గా పంత్ వైపు మొగ్గు చూపించినట్టు క్లారిటీ వస్తోంది. ఈ విషయంలో హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ మధ్య చర్చ బాగా పెద్దగా జరిగినట్టు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ శిబిరంలో గంభీర్, హార్దిక్ పాండ్యా దూరంగా నిలబడి సుదీర్ఘంగా మాట్లాడుకోవడం అనేక విషయాలకు, అనేక సందేహాలకు తావిస్తోంది. జట్టులో ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదా? కోచ్ పెత్తనాన్ని సీనియర్ ఆటగాళ్లు సహించలేకపోతున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బుధవారం కోల్కతా వేదికగా తొలి టీ20 జరగనుంది. ఇక సోమవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో మహ్మద్ షమీతో పాటుగా భారత ఆటగాళ్లందరూ దుమ్మురేపితే, హార్దిక్ పాండ్యా మాత్రం పైపైన ప్రాక్టీస్ చేసి తను కొన్ని బాల్స్ అంటే ఒక 8 ఓవర్ల వరకు ఆడి, ఆ తర్వాత రోహిత్ విషయం గురించి గౌతమ్ గంభీర్‌తో చాలా సుదీర్ఘమైన చర్చలు ఏర్పాటు చేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే అంతర్గతంగా భారత జట్టులో చాలా విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్ళు, అలాగే జడేజా ఒకేసారి ముగ్గురు ఆటగాళ్ళు టీ20లకు ఉద్వాసన పలకడంతో ఒక్కసారిగా జట్టులో చాలా పెద్ద విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకనంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా తర్వాత హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఇలాగా టీ20లకు కానీ, వన్‌డేలకి కానీ చాలా విపరీతమైన పోటీ నెలకొంది. దానికి తోడు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, హర్షిత్ రాణా ఇంకా యువ ఆటగాళ్ళు ఇంకా దూసుకొచ్చేస్తున్నారు. సూపర్ సీనియర్‌లు అనుకుంటే సీనియర్‌లు, సీనియర్‌ల తర్వాత జూనియర్‌లు, సబ్ జూనియర్‌లు కూడా ఆటను మడతపెట్టి కొడుతున్నారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకి వైస్ కెప్టెన్సీ రావడం చాలా కష్టం. ఒక 2 సార్లు మాత్రమే ఐపీఎల్‌లో తనదైన శైలిలో మన గుజరాత్ జట్టుని ముందుకు నడిపించాడు గానీ, ముంబై జట్టుని నడిపించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడనమాట హార్దిక్ పాండ్యా. సో, ఈ క్రమంలో గనక చూసుకున్నట్టయితే హార్దిక్ పాండ్యా విషయంలో రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం తప్పని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది అదే కరెక్ట్ అని అంటున్నారు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.